లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకో అని ఒక ఏజెంట్ పదే పదే నీ చుట్టూ తిరిగినప్పుడు నేను చేయను పో, నేను చేస్తే వచ్చే డబ్బులు నాకెందుకు, నాకేం ఉపయోగం అని మాట్లాడతావు. ఒరే నాయనా, నువ్వు చేస్తే నీకొచ్చేది కాదురా, నువ్వు ప్రేమించిన నీ బిడ్డ కోసం, నువ్వు ప్రేమించిన నీ కొడుకు కోసం, నీకు ఇష్టమైన నీ భార్య కోసం ఈరోజు నువ్వు ₹1,00,000 సంపాదిస్తున్నావురా. ఆ ₹1,00,000 నువ్వు పోతే ఎవడు సంపాదిస్తాడు రా? నీ పిల్లల్ని ఎవడు చూస్తాడు, నీ పిల్లల్ని ఎవడు చూస్తాడు? ఇవన్నీ జరగాలంటే, నువ్వు లేకపోయినా నీ ఆదాయం రావాలి అంటే నువ్వు ఇన్సూరెన్స్ తప్పకుండా చేయాలి. ఇన్సూరెన్స్ అనేది చస్తే వచ్చేది కాదు, సంపాదన ఇచ్చేది. నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం నువ్వు చేయాలి. తప్పకుండా చేయి. ఏ ఏజెంట్ కోసం కాదు నువ్వు చేసే, ఏజెంట్కి ఇన్కమ్ వస్తుంది కాదు, ఏజెంట్ నీ గురించి ఆలోచిస్తున్నాడు, నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. తప్పకుండా ఇన్సూరెన్స్ చేసి తీరాలి. చేయకపోతే దానంత దరిద్ర బతికి ఇంకోటి లేనే లేదు. మనిషి అన్నకి పనికి మాలిన కార్లకి, సెల్ ఫోన్లకి, అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది. నీకేదిరా ఇన్సూరెన్స్? నీ బతుకేది ఇన్సూరెన్స్? ఒక్కసారి